మేము ఇక్కడ మొన్న మేము మోదీ గారిని కలిసి వచ్చాము. తెలంగాణలో ఇక్కడ మనము డిజిటల్ ఇండియా కోసము మనం మన పిల్లలకి మొత్తం AI నేర్పిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి ఒకే ఒక్క యూనివర్సిటీ మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ. AI ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీనే కాదు, మెడిసిన్ లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్ లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము AI పిల్లలకి నేర్పిస్తున్నాము. సో ఇట్లాంటి ఒక డిఫరెంట్ యూనివర్సిటీ ఓన్లీ భారతదేశంలో మన మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రమే. సో దీనికి ప్రస్తావంకి, దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్ కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినండి. అక్కడ వెళ్ళినప్పుడు మన స్థానిక బీజేపీ మినిస్టర్ గారు, మన కిషన్ రెడ్డి అన్న గారు, ఇంకా అక్కడికి వెళ్ళి మేము ఇన్వైట్ చేసి మనము మన క్యాంపస్ కి ఓపెనింగ్ కి పిలుస్తున్నాం. సో దానికి ఇక్కడ మా చంద్రశేఖర్ అన్న గారు, ఆయన మన స్టేట్ తెలంగాణ ఇన్ఛార్జ్. సో ఆయనకి మనం కనెక్ట్ కావాలి కదా, ప్రతి ఒక్కరికి మనం కనెక్ట్ కావాలి కదా. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలిపి, అంటే భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఆయన మన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారంటే మన హైదరాబాద్ ఏముంది, మన తెలంగాణ ఏముంది, మన స్టూడెంట్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ గా ఉంది, అది మనం చూపించాలి కదా. దీనికి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చింది ఇన్విటేషన్ ఇవ్వడానికి చంద్రశేఖర్ జీ గారు. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి, ఆయన ఒక యూపీ నుంచి, ఆయన యాక్చువల్లీ ఫ్రమ్ యూపీ, సో ఈజ్ ఇన్ఛార్జ్. కాబట్టి ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను, ఇంకా ఏమీ లేదు. కార్యక్రమానికి పిలిచినప్పటికీ పార్టీ ఆఫీస్ వచ్చి మాట్లాడుతున్నారు, ఆయన ఎక్కడున్నారో అక్కడ పోయి కలుస్తా కదా. జనరల్ గా అయితే మంత్రులను వాళ్ళని పిలుస్తుంటారు, ఈయన ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ. పార్టీ ఆఫీస్ వచ్చి పొలిటికల్ కాదు ఇది. అవును, ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు వస్తున్నారంటే ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క పర్సన్ కి మనం ఇక్కడ కలవాలి. మన ప్రతి ఒక్కరికి, లక్ష్మణ్ అన్న కలవాలి, అందరికి కలవాలి, రామచంద్ర గారికి టాక్ అట్లా ఉంది. కానీ నేనేం బీజేపీ చేరట్లేదు. ఒక ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ అ డాక్టర్. నా కింద ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను ప్రమోట్ చేయాలి కదా. హైదరాబాద్ లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ప్రమోట్ చేయాలి కదా. అది ఇంకా ఎవరికి చేయాలి? భారతదేశంలో చేయాలి కదా. నేను తెలంగాణలో ఉంటే కాదు కదా, మొత్తం ఇండియా లెవెల్లో. ఈ మధ్య మీరు బీజేపీని బాగా ప్రమోట్ చేసేలాగా మాట్లాడుతున్నారు, ఎక్కడైనా త్వరలో చేరుతారు కుటుంబంతో సహా అన్నది. మీరు దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను, మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి, ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది బీజేపీ స్లోగన్ మీరు కూడా అదే. అవునా, నాకు తెలీదు. నాకు మీరు చెప్తుంటే నేను నేషన్ ఫస్ట్. అది ఎందుకు బీజేపీ అయితే ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి, ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్. ఎప్పటికైనా చూడండి, మీరు ఒక మాట చెప్తున్నారు. మల్లారెడ్డి గారు ఒక పెద్ద మనిషి, ఆయన ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో డౌట్ లేదు. అది కాకుండా మేము ఇది చేసేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. నేను ఇది పోరాడేది ఓన్లీ. నేను ప్రతి ఒక్కరితో టచ్ లో ఉంటున్నాను. నేను ఇక్కడ మన లోకల్ మినిస్టర్, కాంగ్రెస్ మినిస్టర్ తో కూడా టచ్ ఉంటున్నాను, బీఆర్ఎస్ మినిస్టర్, మన ఇది మొత్తం పార్టీతో టచ్ ఉంటున్నాను, బీజేపీ వాళ్ళతో టచ్ ఉంటున్నాను. తప్పేముంది? అందరితో టచ్ ఉండడంలో తప్పలేదు కదా. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. నేను ఒక పార్టీ చూస్ చేయలేను. ఒక ఎడ్యుకేషన్ మాదిరిగా చూడాలంటే పార్టీ కాదు, ఇక్కడ అందరు కలిసి పనిచేయాలి. మొన్న నేను శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా వెళ్ళాను, అక్కడ కూడా ఆయన కూడా నేను మొన్న ఇన్విటేషన్ ఇచ్చాను. అందరికి ఇస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కలుస్తున్నాను నేను. సో ఇది ఇట్ ఇస్ నాట్ అ పార్టీ కన్సర్న్ సిచ్యువేషనే కాదు, ఇది ఎడ్యుకేషన్ కోసం మాత్రమే, డిజిటల్ ఇండియా కోసం మాత్రమే, స్కిల్ కోసం మాత్రమే. అంతే. పర్మిషన్స్ కోసం కాదు, పర్మిషన్ కోసం నరేంద్ర మోదీ గారు ఏం చేయలేదు. ఆయన ప్రధానమంత్రి కాబట్టి మేము ఇన్విటేషన్ కి అంతే. ఇప్పుడు ఎన్నో
హాస్పిటల్స్ ఓపెనింగ్ కి ఎన్నో వేరే వేరే రకరకాల ఓపెనింగ్ కి మోదీ గారు పిలుస్తారు కదా, ప్రైమ్ మినిస్టర్ కదా, ఏ పార్టీతో సంబంధం ప్రైమ్ మినిస్టర్ పిలుస్తారు. ఇంకోటి మీరు చెప్పినట్టుగా వేరే ఏరియాకి వెళ్ళి మేము యూనివర్సిటీ ప్లాన్ చేస్తున్నాం, దానికి మోదీ గారికి సంబంధం లేదు. మన స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి మేము ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ గ్రీన్ కావాలంటే దాని గురించి మనం క్యాంపస్ లో మాట్లాడాలి. ఫ్యూచర్ లో చేరాలనుకుంటే బీజేపీ ఇంకా దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. యూనివర్సిటీ ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నాం, మేము తిరుపతిలో ప్లాన్ చేస్తున్నాం. ఇది మన పక్క రాష్ట్రం తెలంగాణ, తెలుగు రాష్ట్రం ఇంకోటి ఏముంది, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఏం రాజస్థాన్ ఏం అనుకోవట్లేదు, వేరే స్టేట్ లో ఏం అనుకోవట్లేదు. అనుకున్నప్పుడు ఫస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్, ఫస్ట్ గుడ్ న్యూస్ అని మీకు ఇస్తాను. ప్రోగ్రామ్ ఇంకా ఇది కాలేదు, వీఆర్ ప్లానింగ్ డేట్ ఆయననే ఇస్తానన్నాడు కాబట్టి ఆయన డేట్ ఇచ్చిన తర్వాత 100% నాకన్నా ఎక్కువ ముందే మీకే తెలుస్తుంది కాబట్టి అది ప్రాబ్లం. ఆయన వస్తున్నానంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇస్తా, ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇన్విటేషన్ నేనే ఇస్తాను. ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఆయన మా క్యాంపస్ లో రావడం. అది నాకు సంబంధం లేదన్నా, అసలు దానికి సంబంధమే లేదు. నేను పార్టీ నేను ఏం యాక్టివిటీ చేస్తా, అట్లాంటి ఏమి యాక్టివిటీ చేయట్లేదు. నేను చేసేది ఇప్పుడు ఏదైనా పండుగ వస్తే, హనుమాన్ జయంతి వస్తే నాకు ఒక దగ్గర పిలిస్తే నేను అక్కడ వెళ్ళి నేను హనుమాన్ జయంతి కోసం పాట పాడితే దానికి బీజేపీకి సంబంధం ఉంది, నేను హిందూ కాదా? సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నారు. మోదీ గారికి కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఇన్విటేషన్, ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడానికి ఆయన పిలుస్తారు అంతే. అవును చేస్తాం. వందే మాతరం అంటే మన ఇండియన్ నేషనల్ సాంగ్, అది దానికి ఖచ్చితంగా వందే మాతరం మన ఒకటి క్యాంపస్ లో ఒకవేళ అందరు స్టూడెంట్స్ ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన పేట్రియాటిక్ ఫీలింగ్, పేట్రియాటిక్ అంటే ఇది మన ఇండియా, మన భారతదేశం, దీనికోసం ఈ యువతలకి చెప్పడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వందే మాత్రం కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాడితే అది వేరే ఒక డిఫరెంట్ ఇది ఉంటది, ఫీలింగ్ ఉంటది. మనం పాడడంలో వందే మాత్రంలో పాడటం గర్వం కదా, ప్రతి ఒక్క స్టూడెంట్ నేర్చుకోవాలి కదా. ఇప్పుడు నేషనల్ యాంథమ్ తెలుసు, నేషనల్ సాంగ్ కూడా తెలుసు ఉండాలి కదా. వందే మాత్రం ఖచ్చితంగా పాడిపోయారు మా పిల్లలు. ఆ మామయ్య గారు అడగండి, మీరు ఎందుకు అడుగుతారు? ఖచ్చితంగా నా బీఆర్ఎస్ లో, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లోనే, ముందు కూడా ఎప్పటికీ బీఆర్ఎస్ లోనే, దాంట్లో డౌట్ లేదు. రైట్, థ్యాంక్ యూ.